అధ్యాయము 2 నీడల భూమి 3 వారాల తరువాత ప్రయాణం 21 రోజులు సాగింది. డిటెక్టివ్ డానియల్ ఇంగ్లండ్లోని బూడిదరంగు ఆకాశం మధ్యధరా సముద్రపు నీలిరంగులోకి మారడం, సూయజ్ కెనాల్ యొక్క వేడి మరియు చివరగా మద్రాస్ యొక్క సందడిని చూశాడు. అతను స్థానిక స్టేషన్లో రైలు దిగగానే వేడి అతన్ని కొట్టినట్లు అనిపించింది. గాలిలో తేమ, మసాలా దినుసుల వాసన మరియు తడిమట్టి వాసన ఉంది. లార్డ్ ఎడ్వర్డ్ క్లిఫ్టన్ అతని కోసం బండిలో వేచి ఉన్నాడు. వార్తాపత్రికలలో చూసిన దానికంటే గవర్నర్ 10 ఏళ్లు పెద్దవాడిగా కనిపిస్తున్నాడు. అతని కళ్ళు లోతుకుపోయి ఎర్రగా ఉన్నాయి. డిటెక్టివ్ క్లిఫ్టన్ అన్నాడు. అతని గొంతు భొంగురుగా ఉంది. వచ్చినందుకు ధన్యవాదాలు. మీ నష్టానికి చింతిస్తున్నాను లార్డ్ క్లిఫ్టన్. డానియల్ తన టోపీని తీసి అన్నాడు. నేను ఓడలో ఫైల్ చూశాను. ఇది చాలా విషాదకరం. ఇది ఒక పీడకల. క్లిఫ్టన్ గుసగుసలాడాడు. నా కొడుకు ప్రాణం పోయింది మరియు నా గార్డులు దారుణంగా చంపబడ్డారు. డానియల్ గంభీరంగా తల ఊపాడు. దీన్ని నాకు వదిలేయండి మైలార్డ్. నేను దయ్యాలను నమ్మను, కానీ హంతకులను నమ్ముతాను. మీ కొడుకును ఎవరు లేదా ఏది చంపిందో నేను కనుగొంటాను. కరుంగాడు గ్రామం. మరుసటి రోజు ఉదయం డానియల్ ఎద్దుల బండిలో అడవి లోపలికి ప్రయాణించాడు. రహదారి కరుంగాడు అనే చిన్న, దుమ్ముతో నిండిన గ్రామం వద్ద ముగిసింది. గ్రామం నిషేధిత కోట ఉన్న కొండ నీడలో ఉంది. గ్రామస్థులు తెల్లజాతీయుణ్ణి భయంతో చూశారు. అతను వెళుతుండగా వారు గుసగుసలాడుకుంటూ తమ పిల్లలను దాచారు. గ్రామ పెద్దను కలవడానికి డానియల్ను గ్రామం మధ్యలో ఉన్న ఒక భారీ మర్రి చెట్టు కిందకు తీసుకువెళ్లారు. గ్రామ పెద్ద ముత్తు గౌండర్ వాతావరణానికి తట్టుకొని గట్టిపడిమ చర్మం మరియు ఎన్నో చూసిన కళ్లతో ఉన్న వృద్ధుడు. అతను రాతి అరుగుపై కూర్చొని తమలపాకులు నములుతున్నాడు. నమస్కారం డానియల్ అన్నాడు. అతని అనువాదకుడు తర్జుమా చేశాడు. నేను కోట గురించి అడగడానికి వచ్చాను. కోట ప్రస్తావన రాగానే జనం ఉలిక్కిపడ్డారు. ముత్తు ఎర్రటి రసాన్ని నేలమీద ఉమ్మి పైకి చూశాడు. మీరు అక్కడికి వెళితే దొర, మీరు చనిపోతారు, మిగతా వారిలాగే. నాకు చరిత్ర తెలియాలి. డానియల్ తన నోట్ప్యాడ్ని బయటకు తీస్తూ ఒత్తిడి చేశాడు. ఈ రాజు ఎవరు? అతను ఎందుకు అంత కోపంగా ఉన్నాడు? ముత్తు లోతుగా నిట్టూర్చాడు. ఇది 50 ఏళ్ల క్రితం జరిగింది. రాజా భైరవ్ ఈ ప్రాంతాన్ని పాలించాడు. అతను మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు, కామాంధుడు. అతను కోరికున్న స్త్రీని చూస్తే పెళ్లైనవారా కానివారా అనేది అనవసరం. అతను ఆమెను కోటకు తీసుకువెళ్లేవాడు. ఆమె మళ్లీ తిరిగి వచ్చేది కాదు. వృద్ధుడి గొంతు వణికిపోయింది. మేము ఇక భరించలేకపోయాము. ఒక రాత్రి కరుంగాడు మగవాళ్లందరూ సమావేశమయ్యారు. మేము కాగడాలు మరియు కొడవళ్లతో కోటపై దాడి చేశాము. మేము రాజును అతని పడకగది నుండి బయటకు లాగి అతన్ని అంతం చేశాము. మీరు అతన్ని చంపారా? డానియల్ అడిగాడు, వేగంగా రాసుకుంటూ. మేము అతన్ని ముక్కలుగా నరికాము. ముత్తు విచారంగా అంగీకరించాడు. పీడకల ముగిసింది అని మేము అనుకున్నాము, కానీ మేము తప్పు చేశాము. ముత్తు ముందుకు వంగాడు. అతని గొంతు గుసగుసగా మారింది. రాజుకు ఒక పూజారి ఉండేవాడు. ఉత్తరాడికి చెందిన ఒక క్షుద్ర మాంత్రికుడు. తన రాజు చనిపోవడం చూసి అతను ఏడవలేదు, నవ్వాడు. పూజారి ఆత్మబంధం, ఆత్మను బంధించే ఆచారం చేశాడు. అతను రాజు రక్తాన్ని తీసుకొని పునాది రాళ్లపై పోశాడు. అతను మమ్మల్ని శపించాడు. రాజు వెళ్ళడు, కాని అతను చనిపోడు కూడా. అతను ఇక్కడే ఉంటాడు, ఆకలితో, ఎప్పటికీ అని చెప్పాడు. ఆ రోజు నుండి ముత్తు దూరంగా ఉన్న శిథిలాల వైపు వణుకుతున్న వేలుతో చూపాడు. ఆ కోట అతనిది. బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది, కానీ రాజు అతను పంచుకోడు. డానియల్ కోట వైపు చూశాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. అడవిపై పొడవైన వంకర నీడలను వేస్తోంది. మొదటిసారిగా లాజికల్ డిటెక్టివ్ గాలితో సంబంధం లేని చలిని అనుభవించాడు. ధన్యవాదాలు ముత్తు, డానియల్ మెల్లగా అన్నాడు. కాని చనిపోయిన వారు చంపరు, బ్రతికి ఉన్నవారే చంపుతారు. నేను దాన్ని నిరూపించాలనుకుంటున్నాను.